and cylindrical surfaces. హాయ్, నా పేరు దీప్తి. ఈరోజు మనం రంధ్రాలు మరియు స్తూపాకార ఉపరితలాలను ఎలా ల్యాపింగ్ చేయాలో తెలుసుకుందాం. ఈ ప్రదర్శన ముగింపులో మీరు చేయగలరు: ల్యాప్ హోల్ అంతర్గతం, హోల్ షాఫ్ట్ బాహ్య, ల్యాప్లపై రాపిడి సమ్మేళనాన్ని మార్చడం, అవసరమైన సాధనాలు: వర్నియర్ హైట్ గేజ్, వర్నియర్ క్యాలిపర్, అవసరమైన పరికరాలు: లేత్ మెషీన్, అవసరమైన పదార్థాలు: ముడిసరుకు. పని ప్రారంభించే ముందు కొన్ని ప్రాథమిక తనిఖీలు చెయ్యాలి. అవి ఈ క్రింద విధంగా ఉన్నాయి. మొదట ఉక్కు నియమాన్ని ఉపయోగించే ముడి పదార్థాన్ని చెక్ చేయండి. ఇప్పుడు లంబంగా ఉండే మొత్తం పరిమాణం కోసం పార్ట్ 1 ఫైల్ చేయండి. లంబంగా ఉండే మొత్త పరిమాణం కోసం పార్ట్ 2ని ఫైల్ చేయండి. మరియు రెండు భాగాలను ఫైల్ చేయడం పూర్తయిన తర్వాత మార్కింగ్ల కోసం అన్ని భాగాలను సిద్ధం చేయండి. డ్రాయింగ్ ప్రకారం వెర్నియర్ హైట్ గేజ్తో పార్ట్ 1ని గుర్తించండి. డ్రాయింగ్ ప్రకారం వెర్నియర్ హైట్ గేజ్తో పార్ట్ 2ని గుర్తించండి. వెర్నియర్తో అన్ని భాగాలను గుర్తించడం పూర్తి చేసిన తర్వాత అనుసరించాల్సిన తదుపరి దశ పంచింగ్. పార్ట్ 1లో పంచ్ విట్నెస్ గుర్తు, పార్ట్ 2లో పంచ్ విట్నెస్ గుర్తు. ఇప్పుడు అవి వర్నియర్ హైట్ గేజ్తో గుర్తింపబడ్డాయి మరియు చివరికి అవి విట్నెస్ గుర్తును పంచ్ చేయబడ్డాయి. ఇప్పుడు అన్ని ప్రాథమిక తనిఖీలు జరిగాయి కాబట్టి మనం ముందుకు వెళ్లడం మంచిది. డ్రాయింగ్ ప్రకారం పార్ట్ 1లో బోరును సిద్ధం చేయండి. బెంచ్ వైస్లో జాబ్ని పట్టుకోండి. స్తూపాకార ల్యాప్లో రాపిడి సమ్మేళనాన్ని మార్చండి. సర్దుబాటు చేయగల స్తూపాకార ల్యాప్ను స్తూపాకార రంధ్రంలో చొప్పించండి. ల్యాప్ ఫార్వర్డ్ కీని తిప్పండి. రంధ్రం లోపలికి సవ్యదిశలో కదలికను అందిస్తుంది. గమనిక: ల్యాప్ చేస్తున్నప్పుడు ల్యాప్ను ఎప్పుడూ తీసివేయవద్దు. ల్యాప్ హోల్డింగ్ నుండి జాబ్ను తీసివేసేటప్పుడు దానిని సవ్యదిశలో తిప్పండి మరియు దాన్ని తీయండి. ఇప్పుడు మృదువైన గుడ్డతో తుడిచి శుభ్రం చేయండి. 3 పాయింట్ల అంతర్గత మైక్రోమీటర్ ఉపయోగించి రంధ్రం పరిమాణాన్ని చెక్ చేయండి. ల్యాపింగ్ బాహ్య స్తూపాకార ఉపరితలం షాఫ్ట్ మాన్యుల్ ప్రక్రియ. రేఖాచిత్రం ప్రకారం షాఫ్ట్ సిద్ధం చేయండి. బెంచ్ వైస్ లేత్లో జాబ్ని పట్టుకోండి. సర్దుబాటు చేయగల రింగ్ ల్యాప్ను ఎంచుకోండి. సర్దుబాటు చేయగల రింగ్ ల్యాప్లో రాపిడి సమ్మేళనాన్ని ఛార్జ్ చేయండి. స్తూపాకార ఉపరితలంపై రాపిడి రింగ్ ల్యాప్ను చొప్పించండి. స్తూపాకార ఉపరితలంతో పాటు ముందుకు వెనుకకు తిప్పండి మరియు స్లైడ్ చేయండి. ల్యాప్ చేసేటప్పుడు తేలికపాటి ఒత్తిడిని వర్తించండి. ల్యాప్డ్ స్తూపాకార ఉపరితలాన్ని కిరోసిన్తో శుభ్రం చేసి మృదువైన గుడ్డతో తుడవండి. మనం మెటల్ భాగాల క్రాఫ్టింగ్ను విజయవంతంగా పూర్తి చేశాము. ఇప్పుడు మనం దాన్ని కలపబోతున్నాము. మైక్రోమీటర్, వెర్నియర్ ఉపయోగించి షాఫ్ట్ పరిమాణాన్ని చెక్ చేయండి. రంధ్రంలో సరిపోయిన షాఫ్ట్ ఒక సన్నని పొర నూనెను పూయండి మరియు మూల్యాంకనం కోసం దాన్ని భద్రపరచండి.
ఇప్పుడు అంతర్గత మరియు బాహ్య రంధ్రాలను ఎలా ల్యాప్ చేయాలో చూద్దాం. ల్యాప్ అంటే రెండు ముక్కలపై ముగింపును మెరుగుపరచడానికి మరొక వర్క్ పీస్తో కలిపి ఉపయోగించే సాధనం. ల్యాప్లు అనేక విభిన్న పరిమాణాలు మరియు ఆకారాలలో అందుబాటులో ఉన్నాయి, కానీ అవన్నీ ఒకే విధంగా పనిచేస్తాయి. లేదా ముఖం వర్క్ పీస్ యొక్క ఫ్లాట్ ఉపరితలంపై ఉంచబడుతుంది, ఆపై ముందుకు వెనుకకు తిప్పబడుతుంది. ఇప్పుడు ఈ చర్య రెండు ఉపరితలాలను ఏకకాలంలో మెరుగుపరుస్తుంది, రెండు భాగాలపై అద్భుతమైన ముగింపును సృష్టిస్తుంది. ల్యాప్లు రెండు ప్రధాన రకాలుగా వస్తాయి: అంతర్గత మరియు బాహ్య. రంధ్రాల లోపలి ఉపరితలం పాలిష్ చేయడానికి అంతర్గత ల్యాప్లు ఉపయోగించబడతాయి, అయితే బాహ్య ల్యాప్లు వర్క్ పీస్ యొక్క బయటి ఉపరితలాన్ని పాలిష్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ రెండు రకాల మధ్య వ్యత్యాసం ఏమిటంటే, అంతర్గత ల్యాప్లు బేవెల్డ్ అంచుని కలిగి ఉంటాయి, అది ఉపయోగించబడుతున్న రంధ్రం లేదా స్థలానికి సరిపోయేలా రూపొందించబడింది. అయితే బాహ్య ల్యాప్లు మొత్తం ముఖం అంతటా ఫ్లాట్గా ఉంటాయి కాబట్టి వాటిని ఏదైనా స్తూపాకార ఉపరితలంపై ఉపయోగించవచ్చు. సర్దుబాటు చేయగల ల్యాప్లో రాగితో చేసిన మార్చుకోగలిగిన స్లీవ్లు ఉంటాయి. ల్యాప్లు కొన్నిసార్లు ల్యాపింగ్ సమ్మేళనాన్ని పట్టుకోగల రంధ్రాలతో అందించబడతాయి. స్ప్లిట్ రింగ్ స్తూపాకార ఉపరితలంపై కదులుతున్నప్పుడు రింగ్ ల్యాప్ మాన్యువల్గా లేదా లేత్పై జాబ్ని పట్టుకోవడం ద్వారా చేయవచ్చు. ల్యాప్ చేస్తున్నప్పుడు ల్యాప్ను రంధ్రం నుండి తీసివేయకూడదు మరియు బోర్ యొక్క పూర్తి పొడవు వరకు ప్రయాణించాలి. ల్యాప్ చేస్తున్నప్పుడు రింగ్ ల్యాప్ వర్క్ పీస్తో పాటు ముందుకు వెనుకకు జరగాలి, అదే సమయంలో ల్యాప్ను ప్రత్యామ్నాయ దిశలో తిప్పాలి. గమనిక: పెద్ద వ్యాసాలను ల్యాప్ చేయడానికి ప్రత్యేక ల్యాప్లను తయారుచేసి ఉపయోగించవచ్చు. ఇప్పుడు ల్యాపింగ్ చేసేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలను చూద్దాం. ల్యాప్ చేస్తున్నప్పుడు ఒకే స్థలంలో ఉంచవద్దు. ల్యాప్ను ఎప్పుడూ తేమగా ఉంచుకోండి. ల్యాపింగ్ సమయంలో తాజా రాపిడిని జోడించవద్దు. అవసరమైతే రీఛార్జ్ చెయ్యండి. ల్యాప్ చేసేటప్పుడు అధిక ఒత్తిడిని వర్తించవద్దు. భద్రతా జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మనం నేర్చుకున్న వాటిని రిపీట్ చేద్దాం. ల్యాప్ హోల్ అంతర్గతం, ల్యాప్ షాఫ్ట్ బాహ్య, ల్యాప్లపై రాపిడి సమ్మేళనాన్ని మార్చడం, 3 పాయింట్ల అంతర్గత మైక్రోమీటర్తో రంధ్రం పరిమాణాన్ని చెక్ చేయడం, రంధ్రాలు మరియు స్తూపాకార ఉపరితలాలు ఎలా ల్యాప్ చేయాలో నేర్చుకున్నాము. దీని గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నాను. మీ బోధకుని సహాయంతో ఈ వ్యాయామం చెయ్యండి.